చేయగలరు నేను తెలియను కాబట్టి నా అందరూ తెలుసు. చాలా సంతోషం. ఇక్కడ బాలమూర్తి గారు అంటే గొడవలు చేసేది ఏమైనా సేవ చెప్పిందని చెప్తుంది. అందువల్ల సరే ఏదో వచ్చినందుకు మనం 10 నిమిషాలు దర్శనం చేసుకున్నామా? వింటారా? ఓకే. మనం ఎక్కడి నుంచి వచ్చాము చెప్పాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చాము? మనం మీరందరూ అనేక ఊళ్ళ నుంచి వచ్చారు, అవునా కదా? మీరు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం. మరలా మీరు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? ఎక్కడికి? చాగండి గారి ప్రసంగానికి వెళ్ళారా? చాగండి కోటేశ్వరరావు గారు మన శ్రీరామ్ వచ్చినప్పుడు వెళ్ళారా? ఇలాంటి అక్కడికి వెళ్ళినా ఎవరు మనం ఎక్కడ రావాలి? ఎడిగే రావాలి. అసలు మనం ఎక్కడి నుంచి తెచ్చాము? భగవంతుని దగ్గర నుంచి తెచ్చాము. మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆలోచించేయండి. ఎలా వెళ్ళాలంటే కారుకి వెళ్దామా? భగవంతుని దగ్గరికి రైలు ఎక్కి వెళ్దామా? బస్సు ఎక్కి వెళ్దామా? నడిచి వెళ్దామా? ఎలా వెళ్ళాలి? వెళ్ళాలని ఆలోచన అందరూ ఉంది, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. అర్థమైందా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడంతా. దేవుడు చెయ్యాలని ఎవరు అందరికీ ఉన్నారంటారు. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. అందరికి ఎవరు వాడే చూసుకోవాలి. హృదయం హరమచ్చే కేవలం బ్రహ్మ మాత్రం ఆహమహమది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అన్నది. అంటే హృదయంలో నుండి ఇక్కడ విడిపడుతుందా లేదా? ఎవరు కొట్టేస్తున్నారు? మరి బ్యాటరీ అయితే 10 బ్యాటరీ అయిపోయి మాట్లాడు. మరి గుండె అనేది కొడుతూనే ఉంది. ఎప్పుడు నుంచి పడుతుంది? పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు వరకు పడుతుంది? చచ్చిపోయేంత వరకు పడుతుంది. ఎవరో కొట్టిస్తున్నారు. ఆ కొట్టించింది ఎవరు చెప్పండి? మరి వాటికి నమస్కారం పెట్టాలి. ఖర్చులో నమస్కారం పెడితే అయ్యా ఈరోజు నమస్కారం, నీకు ఎందుకు బతికించావు? రాత్రి నిద్రలో చనిపోయేవాడు ఎంతమంది ఉన్నారో. మనం బ్రతికేమంటే ఎవరు లేపారు నిద్ర? భగవంతుడు నిద్ర లేపాడు. మరి ఆయనకు నమస్కారం పెట్టాలంట. అందువల్ల ఆ చివరి క్షణం ఏదో తెలియదు. చివరి క్షణం కూడా పువ్వులాగా వెళ్ళిపోవాలంటారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. దోస పండు ఉంది కదా, దోస తీగలు తెలుసుగా. దోస పండు ఎక్కడుండే? ఆకాశంలో ఉండే, భూమి మీద ఉంటాయా? భూమి మీద ఉన్నాయి. భూమి మీద ఎక్కడ పోయి తీగ. అర్థమైందా? ఒక కాయ పచ్చికాయ పోయాలంటే పైకి వెళ్తా. పచ్చికాయ పోయాలంటే ఎంత కష్టం? ఏ గట్టిగా ఉంటుంది లాగిపోయిందంట. అదే పడిపోయిన తర్వాత పొయ్యక్కర్లా లాగిపోతుంది. అర్థమైందా? ఈ జీవితం కూడా అంతే. ఏ క్షణం లాగిపోతామో తెలియదు. భగవంతుడితో ఎప్పుడు సంబంధం పెట్టుకోవాలి. మనం రక్షించేది ఆయన ఒక్కడే తప్ప ఇంకెవరు లేరు. అది ఒక్కడే గుర్తుపెట్టుకోండి. మీ అందరూ కూడా పిల్లలు ఉన్నారు, మగవాళ్ళ ఖాళీలు భర్తలు అందరూ ఉన్నారు. కానీ కొంతమంది పోయారు, కొంతమంది ఉన్నారు. ఎవరు చూడక, ఎవరు ఉన్నారు చూడలేక ఇక్కడ మనకు వచ్చాము. ఇక్కడ ఎందుకని? వాళ్ళు చూడలేదు కాబట్టి ఎవరో పెట్టేవాళ్ళు ఇక్కడ రాలేదు. ఇలాంటి ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయో, 1, 2 కాదు. మేము దాదాపుగా 47 ఆశ్రమాలు కట్టాలి మొత్తం కూడా. అన్నిటికన్నా బస్సు చేయాలి. ఇన్ని ఆశ్రమాలు ఏ ఊళ్ళు లేవు. ఇక్కడ దాదాపు 7 నుంచి 8 ఆశ్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఊళ్ళు చూసిన 1, 2, 3 అంతకని చేయలేదు. అందువల్ల ఎందుకని ఇక్కడ దానిలోనూ ఎక్కువ ఉన్నవాడు చేయాలి, ఎక్కువ ఉన్నారు కూడా చెప్తున్నారు కదా. ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడు కోట ఆశ్రమానికి వెళ్తే 120 మంది ఉన్నారు. నేను వెళ్తే 120, 130 మంది ఉన్నారు. నేను వెళ్ళా. అట్లా అనేక ఆశ్రమాలకు వెళ్తున్నాం. నీట్గా ఉన్న ఆశ్రమం మీదే, మళ్ళీ ఇంత శుద్ధంగా ఉంది లేదు అక్కడ. అన్ని ఆశ్రమాలు అట్లా ఉండవు. ఇక్కడ దానిలో ఉన్నటువంటి త్రివిక్రమ ఆశ్రమం వాళ్ళు
బాంబే నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకొని అందరికీ ఆశ్రయం ఇస్తున్నారు. అందులో వారికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. రోజు కూడా నిద్ర లేని భగవంతుడికి భగవంతుడు నమస్కారం చేస్తే ఖర్చేమి లేదు, చాలా తేలికైన విషయం. ఉదయం కూడా నిద్ర లేచింది అంటే కాస్త భూమాత నమస్కారం చేయండి. మంత్రం అక్కర్లా, మంత్రంతో పని లేదు. సముద్ర వసంతే దేవి ఇక్కడ మా సీతామహాలక్ష్మి ఉంది, వాడుకోవాలంటే ఆ దగ్గర గని ఉంది. గని ఎందుకంటే ఆ గురువు గారు సుందరదేవి గారు అంత ఎక్కించారు అందరూ కూడా, అర్థమైందా? కానీ వినయం నాకు అనే భావన ఉంటే సత్సంగం, అందుకే చెప్పారు సత్సంగం చక్కని పుస్తకాలు ఉన్నాయి. చంద్రబాబు తరంగాల యొక్క పుస్తకం, చిన్న చిన్న కథలు ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు తెలియదు. అర్థమైనా అది వెంటల కోసం హైదరాబాద్ వెళ్తాం. చలిలో కొనుక్కునేవాడు ఇస్తున్నాం. అప్పుడు ఆశ్రమం కూడా లేదు, టెంట్ వేసినవాడు. ఆ టెంట్లోనే ముసుగు కప్పుకొని కొడుకొని భూమి మీద ఇసుకలను కొనుక్కునేవాడు. ఆ మాట వెంటల కోసం తెల్లవారుదాం 4 గంటలు వేసి ఆయన ఉపన్యాసం ఉంటే ఆయన కోసం ఆ సీట్ కోసం కూర్చునేవాడు. ఆ సీట్ దొరకదు అక్కడ. అర్థమైందా? అట్లాంటి మరి మేమంతా కూడా జ్ఞానపరంగా తెలియం. జ్ఞానపరంగా ఎదుగుపెట్టే ఇదంతా నాది కాదు. చాలా మంది అడుగుతారు, ఇవాళ ఉదయం నుంచి ఇప్పుడు తిరుగుతానే ఉన్నాం. మొత్తం ఆశ్రమాలు స్కూల్స్ అన్ని కూడా తిరుగుతూ ఉన్నాం. దేనికి ఎవరు చేయమన్నారు ఇక్కడ? ఎవరు అడిగారు? అందరూ అడుగుతారు. అదే నేను ఎవరు చేయమన్నారు? చక్రాన్ని ఎందుకు వస్తున్నారు? ఎవరు అడుగుతారు? వాళ్ళు అడగరు. భగవంతుడి ఇచ్చింది ప్రణోపణం అనవాలి. పత్రం పుష్పం పాపం పోయం. అర్థమైనా దేవాలయం చేయనప్పుడు వాళ్ళు కట్టం పత్రం పుష్పం పాపం పోయం. దేవాలయం మనం వెళ్ళామంటే దేవాలయం వెళ్ళామంటే ఏదో ఒకటి మనం ఇస్తాం. అర్థమైనా అందుకే భగవంతుడు చెప్పాడు, నువ్వు ఇవ్వాల్సినవి నీకు ఆశలు కాదు, పెద్ద పెద్ద దండలు తీసుకెళ్తారు. వెళ్ళి గొడుగు వేసుకుని బంగారం పెట్టుకుని వెళ్తారు, రాపాటలు పెడతారు. మొత్తం కూడా పెద్ద పెద్ద దండ తీసుకెళ్ళి ముందు ఫోటో వీడియో తీయమంటారు. దేవుని కోసం వెళ్ళి నీకు ఏమేమి అర్థమైందా? భక్తిగా పెడతాడు. భక్తి భగవంతుడు అడగడం లేవించండి. ఆయన వేడిస్తా చెప్పండి, ఆయన ఇచ్చి నువ్వు ఇస్తున్నావు. నువ్వు సొంత ఏం తెచ్చావు? కలిగి తెచ్చావా? ఏం కాదు, ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో ఇదంతా నాదనుకుంటున్నాం. ఈ సంపాదన, ఈ బిల్డింగ్ అన్నీ కూడా నాదనుకుంటున్నాం. ఇవి నీవి కావు. ఒకనాడు వదిలి వెళ్ళవలసిందే. ఎక్కడికి వెళ్ళాలి? వస్త్రాలకు వెళ్ళాలి. ఎవరైనా ఇప్పుడు అనుకున్నాను, ఎవరైనా ఎవరి లాభం తీసుకెళ్ళి వాడే పడేస్తారు. ఎవరు ఉంటారు ఇక్కడ? అర్థమైందా? ఎవరికి వాడు ఉదరేత ఆత్మానం. నిన్ను ఉదరించుకోవాలి. ఎవడు ఉదరించో వెళ్ళాడు. అర్థమైందా? నువ్వు ఆహారం తీసుకుంటే నువ్వే తినాలి, నువ్వే అరిగించుకోవాలి. అర్థమైందా? అందువల్ల చాలా జాగ్రత్త జీవితం. ఎందుకు చెబుతున్నామంటే మేము చెప్పే మాటలన్నీ కూడా మీకు ఇష్టమో కష్టమో నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి నెల కూడా ఇక్కడ వచ్చేవాడిని, వచ్చే గంట స్వస్థనం చేసేవాడు, వెళ్ళేవాడు. ఇప్పుడు అంత టైం లేదు నాకు. రోజు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రతిరోజు కూడా 9 గంటల నుంచి అక్కడికి వెళ్ళాలి. ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళాలి. అట్లానే విజయవాడ వెళ్ళాలి. విజయవాడలో చాలా కార్యక్రమాలు, స్కూల్స్ అని, వృద్ధాశ్రమాలని ఇవన్నీ కూడా చూసుకుంటున్నాం. భగవంతుడు ఇచ్చినటువంటి జిల్లా ఎవరు ఉన్నారు? ఎన్నాళ్ళు చేస్తానన్నాడు. శక్తి ఇచ్చినంత వరకు చేస్తానని చెప్పారు. సార్ ఇంత డబ్బులు ఎక్కడ చేస్తున్నారు? ఇవన్నీ ఏం చేస్తున్నారు? మనం తెచ్చామే డబ్బులు. నేను తల్లిగర్భం పెట్టి చేసుకుని వచ్చాను. చీరాలు రూపాయలు లేకుండా వచ్చారు, రూపాయలు ఉపాసాలు ఉండడానికి వచ్చారు. మరి వాళ్ళ 10 రూపాయలు సంపాదించుకున్నాం, తెలుగు చేసినాం. వాళ్ళ 26 సంవత్సరాలు నేను రూపాయలకి వెళ్ళి షాప్లోకి 26 ఏళ్ళు, 26 సంవత్సరాలు సంస్థ పెట్టి 26 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం జరగాల్సిన ఎక్కడో కూడా కార్యక్రమం మొత్తం కూడా ఎక్కడో సార్ పొద్దులు దగ్గరికి వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, లేకపోతే ముసలి దగ్గరికి వెళ్ళడం, రోజు డిన్నర్ పెడతాం. ఇక్కడ ఎక్కడ 300 కాలనీ డైలీ ఇంటికి ముందు అక్కడ ఎవరు చేస్తారంటే చేసేవాడు భగవంతుని చూపిస్తాడు. డబ్బు ఇవ్వాలని చేసేవాడు నిస్వార్థంగా చేసేవాడు, మాకన్నా బాగా చేస్తున్నారు. వాడు డబ్బే మనం ఇస్తున్నాం. మేము విజయవాడలో 10 రోజులు ఉంటే వాళ్ళే వస్తున్నారు, సమయానికి వస్తారు. 12 గంటలకు భోజనం అంటే 11:50 వచ్చి కూర్చుంటారు అందరూ కూడా. ఎవరు చేయమని వీళ్ళందరూ కూడా భగవంతుడి అట్లా చెబుతాడు. అందువల్ల మనం భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి. నేను ఉద్ధరించేవాడు ఎవరు లేరు, ఏ క్షణం రాకపోతామో తెలియదు.
ఎప్పుడు రాలిపోయినా కూడా ఆ భావంతో మనం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో గమ్యం అక్కడికి చేస్తావు. నువ్వు రైలు ఎక్కర్లా, బస్సు ఎక్కర్లా, ఏ నడిచాకర్లేదు, చక్కగా వెళ్ళిపోతావు. ఈ దేహం పోతుంది. దేహం తర్వాత లోపల ఉంటుంది చైతన్యం, ఆత్మ ఉందో అది ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు దారి చూపించాలి. దాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది దారి నువ్వు చూపిస్తాను. అర్థమైనా మానవ జన్మ అంత తేలికైన విషయం కాదు. 84 లక్షల జీవరాశుల్లో మనిషిగా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. అర్థమైందా? పాపము పుణ్యం సమానం చేస్తున్నప్పుడే మనిషి జన్మ వస్తుంది. పాపం చేసుకుంటే పశువులు పక్షులుగా పడతారు, పుణ్యం చేసుకుంటే దేవతలు అవుతారంట. పాపము పుణ్యం చేసుకుంటేనే మనిషి జన్మ ఎక్కేది. ఈ మనిషి జన్మ రావాలంటే రాదు, దుర్లభం. మానవ జన్మ రావాలంటే రాదు. ఇప్పుడు ఎవరైతే శుద్ధం, ఎవరైతే దాన్ని సక్రమైన మార్గంలో ఉంటారో వారు మనుషులు జీవన్ముక్తులు అంట. వాళ్ళు జీవన్ముక్తులు ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే ముక్తి అంటే ఇప్పుడే ఉండాలి, ఎప్పుడూ కాదు. అన్నీ కూడా నాకు కాదు, ఇవన్నీ నాకు కావు, నా వైపు భగవంతుడు ఒక్కడే. నీకేం కావాలన్నప్పుడు నాకు భగవంతుడు ఒక్కడే చెప్పే స్థాయి రావాలి. అంతే తప్ప ఎకరాలు ఇవ్వనంటే 20 ఎకరాలు ఎవరు లేదు. నాదనుకుంటే అంతా నరకం, కాదనుకుంటే ఎంతో సుఖము. నాదనుకుంటే అంతా నరకం, కాదనుకుంటే ఎంతో సుఖము. లేదనుకుంటే ఎక్కడి బంధం, లేదనుకుంటే ఎక్కడి బంధం. తోడుని ఉంటే ఎంతో అందం. ఎవరున్నా తోడు పరమేశ్వరుడు, పరమాత్మ. ఎవరికి వాళ్ళకి యేసు అంటారు, అల్లా అంటారు, రాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు. ఎవరికి వాళ్ళకి ఎవరిప్పుడు మీరు చూడండి, హిందువులు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు మీకు తెలియదు. ఒక హిందువులే ఈ రకంగా ఉంటాం. ఆదివారం వస్తే ఎన్ని పనులున్నా కూడా క్రిస్టియన్స్ మొత్తం కూడా చర్చకి వెళ్తారు. ఎన్ని పనులున్నా సార్, నేను చూస్తున్నాను కదా, ఎంత పనున్నా కూడా సార్ మేము రావు సార్ ఇవాళ మేము చర్చకి వెళ్ళాలంటారు. ముస్లింలు చూడండి, నిన్నే మాట్లాడితే 5 సార్లు నమాజ్ చేస్తా అన్నాడు. 5 సార్లు నమాజ్. రైలు నమాజ్ చేస్తారు, బస్సులు వెళ్తే బస్సులు నమాజ్ చేస్తారు. చీయనే దూరం లేదు, గుడ్డ పరుచుకుంటాడు, అల్లాహో అక్కడ అంటున్నాడు. అది మనవాడు కనీసం పండుగ రోజు కూడా వెళ్ళలేకపోతున్నారంటే అంతా నాకు తెలుసు, అంతా నాది అని బంధం అన్నమాట. ఏమో సార్ గుడిలోకి వెళ్తే గంట వేస్తాం, గంట వెళ్తే మనకు 10 వేలు వస్తాడు. ఏం చేసుకుంటాడు? అర్థమైందా? ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. జాగ్రత్తగా మీ జీవితాన్ని మీ చేతుల్లో ఉంది, ఎవరి చేతులు లేదు, ఎవరు రక్షించేవారు లేరు. ముందు 10 సార్లు చెప్తాను నేను. అర్థమైందా? అందువల్ల మీరు ఈ జీవితాన్ని చక్కమైన మార్గం పెట్టుకొని ఒకరి మీద ఒకరు శిక్షణ పెంచుకోవద్దు. ప్రేమపూర్వకంగా ఉండండి. ఆమెలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, ఈలో ఉన్న ఆత్మ, ఆమెలో అన్ని ఆత్మ అంతా ఒకటే ఉంది. ఇది ఒక నాటకం ఆడుకుంటున్నాడు పరమేశ్వరుడు, భగవంతుడు, యేసు, అల్లా ఎవరున్నారు. ఇది ఒక ఆట. ఆయనకి ఆట ఆడుకుంటున్నాడు అంతే. ఆట అయిపోతే తీసుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎక్కడ ఉంటావో తెలియదు, నీకే తెలియదు, నాకు తెలియదు. జన్మ వచ్చిందంటే అల్లాడిపోవాలి. చెప్తున్నాక తల్లి గర్భంలో పడినప్పుడు ఆ బాధకం ఉంటుంది. మరణం అంటే చాలా తేలిక, లోపలికి గాలిపోయి బయటికి వెళ్తే సావే. అవునా కదా? బయట నుంచి లోపలికి గాలిపోతే సావే. మరి తల్లి గర్భం 9 నెలలు ఉండాలి అక్కడ, 9 మాసాలు, 9 నెలలు తల్లి గర్భంలో చీము, నెత్తులు, రక్తం, మాంసం, మంచి ఉండాలి. అవునా కదా? నువ్వు ఇట్లా కూర్చోవడం లేదు, ఆయన కడుపు నింపేటట్టు ఇట్లా ముడుకుని కూర్చోవాలి. 8 నెలలు, 9 నెలలు. తల్లి తీసుకుని నాకు ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటుంది, ఈ ఐస్ తింటే మంచి మారుతా ఉన్నట్టు వాడు అలాంటిపోతుంటాడు. ఆ వేడి కాఫీ అంటే వేడి కాఫీ చేసి మంత్రులు ఎండాకాలం నేలలో ఉన్నట్టు ఉంటాడు. ఇవన్నీ కూడా అనుభవించాలి. లేకపోతే తల్లి గర్భంలో పడకుండా ఉండాలంటే భగవంతుడిని చింతించండి. ఎప్పుడు కూడా భగవంతుడితో ప్రేమ పెట్టుకోండి. మీకు కోరేది ఒకటే మిమ్మల్ని, ఎందుకంటే అక్కడే చెప్పండి. సత్సంగం అంటే మీకు అక్కడ వింటారు కాబట్టి ఇక్కడే చెప్తారు. ఎక్కడే చెప్పండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాను, మళ్ళీ రైట్ సార్ అన్నారు, 350 మంది పిల్లలు అక్కడ ఉన్నారు. మీ వైపు వచ్చినప్పుడు చెప్తానని చెప్పారు. అందువల్ల చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా భగవంతుని చింతన పెట్టుకోండి. చేయాల్సి పని ఏం తీసుకున్నప్పుడు నమస్కారం పెట్టుకోండి. ఏం తినడా నమస్కారం పెట్టిన ఆహారం వేసేయండి. ఆహారం మాకు వేయటం లేవు, అరిగితే ఎవరు చెప్పండి? నువ్వు అరిగిస్తున్నావా? రాత్రి దీన్ని పడుకుంటున్నావు, హాయి పిండి పోయావు, వాళ్ళ అబ్బాయికి మొత్తం కూడా దీనిగా వస్తుంది, రక్తంగా మారిపోతుంది. దీన్ని ఎవరు చేస్తున్నారు?
ఎవరు చేయట్లేదు, నువ్వు చేయట్లా, నేను చేయట్లేదు, ఎవరు చేస్తున్నాను, భగవంతుడు చేస్తున్నాడు. జాగ్రత్త, చిన్న చిన్న విషయాలే సూక్ష్మంగా ఉన్నాయి. మీరు మారి మీ జీవితాలు బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఓం దర్శన్.